హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏం చేయాలి, ఏం టిఫిన్, ఏం పిండి లేదు అనుకున్నప్పుడు ఇలా రాగి పిండితో ఉప్మా చేయండి. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పులు, కొన్ని పల్లీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. జీడిపప్పు ఏమి కంపల్సరీ కాదండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా లేదా మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు అండ్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటాలని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వని వేస్తున్నాను. రాగి ఉప్మా మొత్తం రాగి పిండితో చేస్తే అంత టేస్టీగా ఉండదు. అందుకని ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకొని తర్వాత మరొక కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ఇలా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండిని కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రాగి పిండి రవ్వ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మొత్తం 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఉడికించుకోవాలి. మీకు ఉప్మా కొంచెం పొడి పొడిగా రావాలి అనుకుంటే 1 కప్పు వాటర్ని తగ్గించి వేసుకోండి. చూసారు కదా, ఇలా ఒక 4 కప్పుల వాటర్ని వేసుకొని ఇందులో మీ రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కాస్త దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇదంతా కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందు వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలను కూడా ఈ ఉప్మాలో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు వేడి ఈ ఉప్మాని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దీనికి మంచి కాంబినేషన్ గా పల్లి చట్నీ వేస్తున్నాను. ఈ ఉప్మా నాన్ వెజ్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. చికెన్, మటన్ లాంటి వాటిల్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేయొచ్చు. ఈ రాగిపిండి ఉప్మా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది.